రాజనగరం జిల్లా అటవీశాఖ అధికారి భరణి మీడియా సమావేశం పాయింట్స్. సాయంత్రం 6 దాటాక ఒంటరిగా బయటకు రావద్దు. ప్రతి ఒక్కరూ టార్చ్ లైట్ తోనే బయటకు రండి. ఆరు బయట ప్రదేశాలలో కూర్చోవద్దు. స్వరూప్ నగర్, పద్మావతి నగర్, రూపానగర్, శ్రీరామ్ నగర్, తారకరామనగర్, ఏపీ హౌసింగ్ బోర్డు కాలనీ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తప్పకుండా ఈ ప్రదేశాలలో చిరుతపులి ఉందని ధృవీకరించిన అధికారులు చిరుతపులి బిహేవియర్ ను బట్టి ఎన్ని రోజుల్లో పట్టుకోగలం అనేది ఇప్పుడే నిర్ధారించలేము. చిన్నపిల్లలను ట్యూషన్లకు చీకటి పడిన తర్వాత పంపవద్దు. ఇప్పటి వరకు మనుషులపై ఎటువంటి దాడులు జరగలేదు. చిరుతపై సమాచారం ఉంటే వెంటనే తెలియజేయాలని టోల్ ఫ్రీ నంబర్ తెలిపిన అధికారులు. టోల్ ఫ్రీ నంబర్ 18004295 పంది వచ్చింది, పంది రాగానే ఇంకోటి ఏదో వస్తుంది, నీడ కనిపిస్తుంది, మనం జూమ్ చేయమని. సార్ ఇది వచ్చిందండి బయట దూకిందా చెక్కు ఉందండి. ఇల్లు చూడండి సార్, దగ్గరికి వెళ్ళాక తెలిసిపోతుంది. అందుకే ఇల్లు భయపడ్డారు సార్. ఇదే అప్పుడు ఎన్ని ఛానల్స్ వచ్చాయి. వచ్చేస్తా ఇప్పుడు 2 డేస్గా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది, లెపర్డ్ మన రాజమండ్రి ఏరియాలో తిరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్. ఈ పర్టిక్యులర్ దివాన్ చెరువు వెస్ట్ ఆర్ఎఫ్ అని మనకుంది. 534 హెక్టేర్స్ ఆఫ్ ఆర్ఎఫ్ ఏరియా మనకుంది. ఆర్ఎఫ్కి ఆనుకొని ఉన్న మన రెసిడెన్షియల్ ఏరియాలో ఒక పబ్లిక్ చూశారు. దాన్ని బేస్ చేసి కెమెరా ట్రాప్ అనేది నిన్న నైటే మనం ఎక్కువ డిప్లాయ్ చేశాము. ఆ కెమెరా ట్రాప్ డిప్లాయ్ చేసి చూస్తున్నప్పుడు దాంట్లో కూడా మనకు చిరుతపులి అనేది కనిపించింది. అది కాకుండా ఇక్కడ దూరదర్శన్ ఆకాశవాణి వాళ్ళ స్టేషన్ ఉంది, వాళ్ళ సీసీటీవీ కెమెరాలో కూడా రోడ్డు పైన చిరుతపులి వెళ్తున్నది కనిపించింది. సో ఇది చిరుతపులి అనేది కన్ఫర్మ్ అయిపోయింది. దీనికి కమిటీ ఫామ్ చేశాము విత్ ద గైడెన్స్ ఆఫ్ NTCA, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. వాళ్ళకు ఒక SOP ఉంటుంది, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. దాని ప్రకారమే ఇక్కడ మనం చేస్తున్న ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా చేస్తున్నాము. అండ్ ఈరోజు మళ్ళీ ఇంకా ఎక్కువ కెమెరా ట్రాప్ అనేది మేము డిప్లాయ్ చేసి వేరే ఏమి ఏరియాలో అన్నీ ఇది తిరుగుతుంది లేదు ఈ పర్టిక్యులర్ స్మాల్ పెరిమీటర్ లోపలనే ఉందా అనేది ఐడెంటిఫై చేస్తాము. అండ్ ఫర్దర్ పబ్లిక్కి చాలా అవేర్నెస్ అనేది టామ్తో చేస్తున్నాము. అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇన్ఫార్మ్ అయ్యారు ఆల్రెడీ, వాళ్ళకు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. పోలీస్ చాలా సపోర్ట్ చేస్తున్నారు. మనం ఫీల్డ్లో ఎక్కడ ఉంది చిరుతపులి అని మేము వెళ్ళి దాన్ని ఐడెంటిఫై చేస్తున్నప్పుడు పోలీస్ సహకారం కూడా దాంట్లో ఎక్కువనే ఉంది. దే ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్. దీంట్లో పబ్లిక్కి మా రిక్వెస్ట్ ఏమంటే, ఫస్ట్ 6 o'clock తర్వాత ఎవరు కూడా ఒక్కరుగా బయట రాకండి. ఇండివిజువల్గా డోంట్ స్టార్ట్ రోమింగ్ ఆఫ్టర్ 6 o'clock. అండ్ ఒక్కవేళ మీరు నైట్ బయట వస్తే కూడా టార్చ్ లైట్స్ అనేది ఖచ్చితంగా వాడండి. ఏమి ఉంది లేదు అని తెలియకుండా సరదాగా అలా వెళ్ళకూడదు. పిల్లల్ని ఈ ఏరియాలో ఉండే వాళ్ళు
విడిగా వాళ్ళు ఒకరిగా ట్యూషన్ వెళ్ళడం, లేట్గా రావడం, ఇలాంటి దీంట్లో ఇప్పుడు కొద్ది రోజుకి ఎంటర్టైన్ చేయకండి. ఇది మా సైడ్ నుంచి మీకు చెప్తున్నది. మెయిన్ ఇంకొకటి, బయట ఒక చిరుతపులి ఎప్పుడు ఒకరిని పడుతుందంటే దానికి ప్రే లాగా అనిపిస్తే, ఇప్పుడు మనకు అడవి పంది ఉంది కదా, ఆ సైజులో లేకపోతే కుక్క సైజులో ఏదైనా ఉంటే అప్పుడు చిరుతపులి అటాక్ చేస్తుంది. మనుషుల్లాగా ఇంత హైట్లో నిలుస్తుంటే ఈజీగా అటాక్ చెయ్యదు. సో బయట వెళ్ళి ఎవరైనా వాష్రూమ్ లాగా యూజ్ చేయడం, బయట వెళ్ళి స్క్వాట్ చేయడం అసలు చేయకూడదు. అది బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ లెపర్డ్. సో ఈ వార్నింగ్ అనేది పబ్లిక్కి ఉండాలి, అవేర్నెస్. మీ పిల్లలకి కూడా చెప్పండి, బయట ఆడుకోవడానికి కూడా 6 or 7 o'clock తర్వాత ఈ పర్టిక్యులర్ ఫారెస్ట్ అకాడమీకి అనుకున్న దివాన్ చెరువు RF ఏరియాలో అక్కడ ఎవరు కూడా రాకూడదు అనేది అవేర్నెస్. ఇప్పుడు ఎన్ని డ్రోన్లు ఏర్పాటు చేస్తున్నారు, మీకు ఎప్పట్లో దీన్ని పట్టుకునే అవకాశం? కెమెరాలు కూడా ఓకే, ఇప్పుడు బోన్ అనేది మనం క్యాప్చర్ చెయ్యాలి అని మనం డెసిషన్ తీసుకొని దానికి పర్మిషన్ రావాలి చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ దగ్గర నుంచి, అప్పుడు మనం డిప్లాయ్ చేయొచ్చు. బట్ ఇమీడియట్గా క్యాప్చర్ చెయ్యాలి అని డెసిషన్ మనం తీయము. ఫస్ట్ దీని కెమెరా ట్రాప్ పెట్టి ఎక్కడ ఉంది అనేది ఐడెంటిఫై చేస్తున్నాం. మన సేఫ్టీ ప్రికాషన్స్ కోసం బోనులు అనేది ఆల్రెడీ వస్తుంది రాజమహేంద్రవరం, ఈ ఈవినింగ్ రీచ్ అయిపోతుంది. 2 బోన్లు మనకు వస్తుంది. ఇఫ్ రిక్వైర్డ్ ఎక్కడ ఉంది అనేది మనకు కరెక్ట్ లొకేషన్స్ తెలిస్తే, ఏ ఏరియాలో రెస్ట్రిక్ట్ అవుతుంది అనేది తెలిస్తే, విత్ ద పర్మిషన్, మనకు ఎవరెవరు పర్మిషన్ ఇవ్వాలో స్టేట్ లెవెల్లో పర్మిషన్ తీసుకొని వీ విల్ ఇమీడియట్లీ డిప్లాయ్ యాజ్ పర్ రిక్వైర్మెంట్స్. ఓకే, థ్యాంక్ యూ.